హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియా చౌదరి. సో మార్నింగ్ లేచి బయటకు రాగానే అలా ఈ పచ్చటి గడ్డి, దానిపైన తెల్ల తెల్లని పూలు ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ని చూసినప్పుడు, ఇది చూసినప్పుడే అనిపిస్తుంది అనమాట మనం ఎంత నేచర్ని మిస్ అవుతున్నాము, హోమ్ని మిస్ అవుతున్నాము. ఎంతైనా ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే వాళ్ళు ఎంతో లక్కీ. జాబ్ కోసము, ఇంకా వేరే వేరే వర్క్స్ కోసము, దేనికోసము ఇంటి నుంచి బయట వచ్చినా ఖచ్చితంగా ఇవన్నీ మిస్ అయిపోవాల్సి వస్తుంది. మార్నింగ్ లేవగానే ఇట్లా బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూ, కుక్క పిల్లలతో ఇంటి దగ్గర ఆడుకుంటూ ఇలా ఎన్నెన్నో మిస్ అయిపోతూ ఉంటాం. సో నేనైతే ఇంటి దగ్గరకు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఏదో ఒక ప్లాంట్స్కి రిలేటెడ్ థింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది. సో మాకు తెలిసిన వాళ్ళు అయితే టమోటా నార అయితే తీసుకొచ్చి ఇచ్చారు. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే ఖచ్చితంగా నాకు ఈ ప్లాంట్స్ అంటే ఎంత పిచ్చో మీకు తెలిసే ఉంటుంది. సో నేనైతే ఒకటే బిలీవ్ చేస్తాను, ఎంతవరకు మనం పండించుకొని తినగలిగితే అంత ఆరోగ్యంగా, అంత ఎక్కువ కాలం ఉంటాము. ఇంకా వేరే వేరే రీజన్స్కి మనం ఏం చేయలేం. ఓన్లీ ఫుడ్ పరంగా అయితే మనం ఎంత కాషియస్గా ఉంటే అంత మంచిది. కానీ ఇంతవరకు అయితే వెజిటేబుల్స్కి రిలేటెడ్గా ఇంత మంచిగా ప్లాన్ చేసింది అయితే లేదు. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ అప్కమింగ్లో ఏమేమి వెజిటేబుల్ ప్లాంటేషన్స్ చేస్తానో, చేయించుకుంటానో. కానీ మనకేమో ఇలాగా ఇంత ప్రొఫెషనల్గా అయితే ఈ పనులన్నీ రావు. అందుకోసమే నాకు తమ్ముడు అవైతే హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే తమ్ముడు గడ్డంతా క్లీన్ చేసి ఇచ్చేసాడు. సో తర్వాత వాటర్తో అయితే అక్కడంతా తడిపి పెట్టాను. అవైతే ఇలాగా పాదుల్లాగా చేస్తుందన్నమాట టమోటా నారు గుచ్చడం కోసం. ఇలా మనశ్శాంతిగా ఇంటి దగ్గర అందరితో కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ మనకు నచ్చిన పని చేసుకుంటూ ఉండడం ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనిపిస్తుంది ఆ పని చేయమంటారు, ఈ పని చేయమంటారు, మనం ఎప్పుడెప్పుడు బయట వెళ్ళిపోతామా, మనం ఫ్రీగా ఉండొచ్చని. కానీ దూరంగా వచ్చినప్పుడు తెలుస్తుంది ఇంటి వాల్యూ అనేది. సో ఎవరైనా బయట వచ్చి ఉండే వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట ఆ పెయిన్ అనేది. దట్టు నాలాగా ఫ్యామిలీతో ఎప్పుడు కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఎంత బాధగా ఉంటుందో. అటు వర్క్ ప్రెషర్ హ్యాండిల్ చేసుకుంటూ, ఇటు ఇంటి నుంచి దూరంగా ఉన్నామనే మన స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకుంటూ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట ఆ ప్రెషర్ అనేది. ఇంకా అలా అన్నీ నాటుతూ ఉంటే నేనైతే కబుర్లు చెప్తూ వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఏది ప్లాంట్స్కి రిలేటెడ్ ఉన్నా మ్యాక్సిమం అవే ఉంటుంది అనమాట. నాకు ఫస్ట్ సపోర్ట్ చేసి ఇంకా హెల్ప్ చేసి నాకు అది కంప్లీట్ అయ్యేలా చేయడానికి. అలా టొమాటో మొక్కలన్నీ నాటేసిన తర్వాత వాటరింగ్ అయితే చేసేసాము. ఆ తర్వాత ఇలా బెండకాయ గింజలు అయితే నేను చుట్టూ నాటుతున్నాను. నార్మల్గా అయితే పెట్టిన గింజలన్నీ స్ప్రౌట్ అయ్యేటివి, కానీ ఈసారి ఎందుకో అవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో దాని అప్డేట్ కూడా చూపిస్తాను. ఇదేమో కందికాయ, దీని సీడ్స్ కూడా నాటుతున్నాను. నార్మల్గా అయితే సీడ్స్ అన్నీ బాగానే ఎండిపోయి ఉన్నాయి, జర్మినేట్ అవ్వాల్సింది కానీ అవ్వలేదు. ఇట్ హ్యాపెన్స్ సమ్టైమ్స్, ఏం చేయలేం, మన చేతిలో ఉండదు. సో వచ్చినవన్నీ చూసి ఆనందపడ్డాం. రాని వాటికి ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ గింజలు తెప్పించుకొని నాటి మళ్ళీ ట్రై చేయాల్సిందే. సో ఇదంతా పనగంటాకు ఎంత ఫ్రెష్గా ఉందేమో చూడండి. కానీ ఇప్పుడు కాస్త ఎండలకైతే మొత్తం ఎండిపోయింది. సో ఇంతే మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.